ఇది మెరిడెక్ 118 అంట దీని పేరు. మలేషియాలోని టాలెస్ట్ బిల్డింగ్. చాలా పొడవు ఉంది అసలు. వీడియో తీస్తుంటే వద్దు అంటుర్రు, కొంచెం అటు ఇటుగానే ఉంది. ఇదంతా కౌంటర్ ఫీట్ అనమాట. 272. అదిగోండి. ఎంత లక్కీ అంటే కథం క్లోజ్ అయిపోయింది టెంపుల్. దరిద్రం జేబులు ఉంటే ఎవడేం చేయలేడు. హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నబోయినా ఫ్రమ్ మలేషియా. రైట్ నో మనం ఇప్పుడైతే కౌలాలంపూర్ సిటీలో ఉన్నాము. లోకల్ ఎక్స్ప్లోరింగ్ అయితే చేస్తున్నాము. డే 1 ఫస్ట్ మనం మలేషియా కౌలాలంపూర్ రాగానే చూడాల్సింది ప్రసిద్ధిగాంచిన ప్లేస్ వచ్చేసి మన బాటు కేవ్స్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. మనకు చాలా ఫేమస్. మలేషియా అనగానే ఫస్ట్ మనకు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చూపెట్టేది పెద్ద మురుగన్ స్టాచ్యూ ఉంటుంది కదా, సో అదే బాటు కేవ్స్. అది బేసిక్ ఏంటంటే ఒక హిల్ అన్నమాట. ఆ కొండ పైన టెంపుల్ ఉంటుంది. సో అది ఏంది, ఆ కొండ ఏంది, ఆ స్టెప్స్ ఏంది, ఆ స్టాచ్యూ గురించి రిమైనింగ్ అంతా మీకు అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడైతే మనం పూడు అనే ఏరియా నుంచి బాటు కేవ్స్కి వెళ్తున్నాము. మీరు కేఎల్ సెంట్రల్ నుంచి అయితే అరౌండ్ ఒక 12 కిలోమీటర్స్ పడుతుంది. మనకు పూడు నుంచి 15 to 16 చూపెట్టింది. గ్రాబ్ బుక్ చేసుకున్నాము. గ్రాబ్ అంటే మన ఓలా ఊబర్ లాగా. 17 రింగెట్స్ 17 into 18 వేసుకోండి. 17 రింగెట్స్ అయితే మనకు చూపెట్టింది. అక్కడికి వెళ్ళే వరకు ఎంత అయితే అనేది తెలియదు. చాలా కామ్గా నీట్గా ఉంది. పొద్దున హరీ ఏం లేదు, ప్రశాంతమైన రోజు ఇవాళ. ఫైనల్గా మనం బాటు కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. కొంచెం ట్రాఫిక్ ఉండే ఇలా హాలిడేనంట, సో అట్లానే కొంచెం ఈ రోడ్లో ఇప్పటికి స్టిల్ ట్రాఫిక్ ఉంది. వెళ్దాం ఇంకా లోపలికి. అక్కడ కనిపిస్తుంది అనుకుంటా. సో అదే మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా వస్తుంటే మనకు మొత్తం పూల దుకాణాలు అవన్నీ ఉంటాయి, సేమ్ మన గుళ్ళ దగ్గర ఉన్నట్టుగానే. ఇది మెయిన్ కమాన్, ఆర్చ్ కనబడుతుంది కదా, సో దీని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ బయట మనకు వాటరు, ఐస్ టీ ఇవన్నీ అమ్ముతున్నారు. గేట్ నెంబర్ 1. ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి 5:45 నుండి 9 PM వరకు అయితే ఉంది. చూసిన బస్ వచ్చేసి మనకు డే ట్రిప్స్ తీసుకుంటారు కదా, సో గెంటింగ్ ఐలాండ్స్ ప్లస్ బాటు కేవ్స్ వాళ్ళకి ఈ బస్సులో అయితే ఇక్కడ తీసుకొని వస్తారు. చూసుకోవచ్చు, చాలా బాగుంది అసలు. మీకు వీడియోలు అంతేం అనిపించట్లేదు, నాకు కూడా తెలియదు కానీ. సో ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఒకటే హిల్ అన్నమాట. లైమ్ స్టోన్ కేవ్స్ ఇవన్నీ. లోపలికి వెళ్ళినాక ఇంకా డీటెయిలింగ్గా చూపిస్తాం మీకు. అండ్ మనం అక్కడికి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి వెళ్దాం. ఇంకా నో స్మోకింగ్ ఏరియా ఇది. క్రౌడ్ అయితే చాలా గట్టిగా ఉంది. మొత్తం గ్రూపులు ఇదిగోండి, ఫుల్ గ్రూప్స్ ఉన్నారు. కొంచెం ఫారెన్ క్రౌడ్ ఎక్కువ కనబడుతుంది ఇండియన్ క్రౌడ్ కంటే. వీళ్ళు చైనీస్ టూరిస్టులు ఉన్నట్టున్నారు. ఇదొక గ్రూపు. అండ్ ఇక్కడ మనకు మొత్తం లోపల ఇటు సైడ్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. వావ్, మస్తు ఉంది అసలు. మనోడు చూడండి డిఫరెంట్గా ఉండు, జాపనీస్. హాయ్ వాట్స్ ద నేమ్? Junichi. Outfit is very good. Thank you. What's the name of this outfit? Samurai. It's a traditional Japanese outfit, right? రెస్టారెంట్లోకి అయితే వచ్చేసినాము. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తున్నాము. ఇక చూసుకోవచ్చు, దోశని తోషాయి అని ఉంది, అండ్ ఇడ్లీకి ఇడ్లీయే ఉంది. 2.5 రింగెట్స్ నుంచి 3.5 రింగెట్స్ యావరేజ్గా. సో ఒకవేళ మీరు మలేషియా వచ్చిన తర్వాత మీకు ఫుడ్ ఎక్కడ నచ్చకపోతే డెఫినెట్గా ఇక్కడ మాత్రం నచ్చుతుంది. నాకైతే మంచిగా అనిపించింది లాస్ట్ టైం వచ్చినప్పుడు, అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చిన. లైక్ మొత్తం ప్రాపర్ మన సౌత్ ఇండియన్ ఫ్లేవరే ఉంటుంది ఇక్కడ. ఒక 2 దోశ 2 ఇడ్లీ ఆర్డర్ చేసినాము. చాలా బాగుంది టేస్ట్. 3 రింగెట్లు మ్యాక్సిమం, 3-4 రింగెట్లు అంతే. తినేసి బయటకి అయితే వచ్చేసినాము. అరౌండ్ 30 రింగెట్స్ అయితే అయింది బిల్లు. ముగ్గురం ఫుల్గా తిన్నాము. ముందు ఈ విగ్రహం గురించి అయితే చెప్తాం మీకు. కనబడుతుంది కదా, ఇక్కడ మనకు మెయిన్ అట్రాక్షన్ ఇదే విగ్రహము, మురుగన్ స్టాచ్యూ. మనం మణికంఠ స్వామి అని కూడా పిలుస్తాం కదా, అయ్యప్ప స్వామి, మణికంఠ స్వామి, మురుగన్. సో దీని హైట్ అయితే 42.7 మీటర్స్ విగ్రహం హైట్, 140 feet అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ మలేషియాలో. అండ్ దాని తర్వాత మనకు అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ 272 స్టెప్స్ అయితే ఉంటాయి. అవి ఎక్కి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక 360 కూడా ఉంటుంది. ఇది మధ్యలో కొంచెం ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది. మొబైల్లో వీడియోనా? ఓకే. ఆ మేడం వచ్చి నించున్నారు దానిపైన. మనోడు అయితే ఇప్పుడు ఆన్ చేస్తుండు. సో రిమోట్ కంట్రోలే మొత్తము. యాక్షన్. అరే అటు ఆ వ్యూ వస్తుంది.
అయిపోయిందా? మన ఈ 360 వీడియో అండ్ ఫోటోది రేట్ కార్డ్ ఇక్కడ ఉంది చూడొచ్చు. ఒక్కరైతే 10 రింగెట్స్, ఇద్దరికి 20, ముగ్గురికి కూడా 20, నలుగురికి కూడా 20. ఓకే 20 అంట, 2+ ఉంటే ఏదైనా 20. అండ్ ఇక్కడ అవుట్పుట్ కూడా వచ్చేసింది చూసుకోవచ్చు. ఓకే 1 2 3 బోలా 1 2. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదో చేసినాము. 4 రౌండ్లు తిరుగుతుంది. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క ఫోజ్ పెట్టచ్చు. మీరు సింగిల్గా వెళ్ళొచ్చు, ఇద్దరు ఎక్కొచ్చు, ముగ్గురు ఎక్కొచ్చు, నలుగురు ఎక్కొచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు ఇద్దరం ఎక్కినాం అన్నమాట. కొలాబ్ వీడియో పడుతుంది ఇన్స్టాలో, చూడండి అవుట్పుట్ ఎట్లా వస్తుంది ఏంది అనేది. అయిపోయింది, అవుట్పుట్ కూడా వచ్చేసింది. ఏ డ్రాప్ చేసేస్తుండో మీరు ఆన్ రైడ్. జయరామకృష్ణ ఓయే భాయ్, ఆప్కా నామ్ బోలో. దినేష్. ఎవరైనా వస్తే వచ్చేసేయండి. మనోని పేరు గణేష్ అంట. 10 రింగెట్స్ తీసుకుంటాడు. నా పేరు చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫేమస్ ఒక ఫెస్టివల్ ఉంటుంది, తాయిపూసం అని. ఇయర్లీ వన్స్ జరుగుతుంది. మొత్తం మన దగ్గర ఊరేగింపు చేస్తారు చూడు, ఆ టైప్లో తీస్తారు. మస్తు ఉంటుంది. మొత్తం మనదే డామినేషన్ ఈడ కూడా. అదిగోండి 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 అదిగోండి. ఒక్కసారి స్టాచ్యూది మొత్తం ప్రొఫైల్ చూసుకోండి. అండ్ ఇటు పైకి ఇంకా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అమ్మాయిలకు సపరేట్ డ్రెస్ కోడ్ ఉంది. ఇట్లా ఫుల్ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ రకంగా ఫుల్ ఉండాలి. ఇట్లా ఇలాంటి డ్రెస్ ఉంటే అలో చేయరు. జీన్స్ కూడా అలో చేస్తారు, ఫుల్ డ్రెస్ అలో చేస్తారు. షార్ట్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే నాట్ అలౌడ్. 272 అది ఈజీగా ఎక్కేయచ్చు. మనం స్టెప్స్ ఎక్కుతుంటే అయితే చాలా మంకీలు అయితే కనబడతాయి. జాగ్రత్తగా ఉండాలి మీరు. మొత్తానికి పైకి అయితే రీచ్ అయిపోయినాము. కొంచెం గమ్మొస్తుంది బాగా. ఇక్కడ చూసుకుంటే శ్రీ ఇదుంబాన్ టెంపుల్ అంట. అండ్ ఇక్కడ మనకి కుమారస్వామి ఉంటారు ఎంట్రన్స్లో. మొత్తం కేవ్ చూసుకోవచ్చు. మస్తు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడప్పుడు దూల తీరిపోయింది, కానీ లోపలికి వచ్చినాక కొంచెం చల్లగా ఉంది. ఎందుకంటే ఇది మొత్తం సున్నం రాయి కదా, సున్నం రాయి ఎప్పుడైనా చల్లగానే ఉంటుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల కింద ఫామ్ అయిన కేవ్స్ ఇవన్నీ. సో మొత్తం న్యాచురల్. పైన కూడా స్టాల్స్ ఉంటాయి, స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవి కానీ. ఇది 3 రింగెట్ అంటే అరౌండ్ 60 రూపీస్ పడుతుంది మీకు. సో ఇది మెయిన్ టెంపుల్, శ్రీ వెలయుతార్ టెంపుల్. అండ్ దీని తర్వాత మనం ఆ పైకి కూడా ఉంది. టెంపుల్ ఏం కాదు, చిన్న స్టాచ్యూ అవి ఉన్నాయి, విగ్రహాలు. అండ్ అది కాకుండా ఆ ముందుకు స్టెప్స్ కనబడుతున్నాయి కదా, ఆ ముందుకు వెళ్తే ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. అయిపోయింది దర్శనము. జస్ట్ మేము వెళ్ళేలోపే లోపల హారతి జరుగుతుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది మీకు. లోపల అసలు వీడియో ఫోటో రికార్డ్ చేయొద్దు అనుకున్నా, బట్ అందరూ చేస్తారు. ఇక్కడి నుంచి చూడండి, ఇదే మెయిన్. ఇక్కడి నుంచి కనబడుతుంది కదా, అదే మెయిన్ గర్భగుడి. ఎంత లక్కీ అంటే కథం క్లోజ్ అయిపోయింది టెంపుల్. ఒక 2 నిమిషాలు అటు ఇటు అయి ఉంటే మనం కూడా దర్శనం చేసుకునే వాళ్ళం కాదు. సో క్లోజ్ అయితే అయిపోయింది. ఎంత పైకి ఎక్కిన తర్వాత క్లోజ్ ఉంటే బాధగా ఉంటుంది కదా. సో ఆ టైమింగ్స్ అవి చూసుకొని రండి మీరు వచ్చేటప్పుడు. అయితే వచ్చేసాం. మోర్ లైటింగ్, ఫుల్ వెలుగు ఉంది ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు. పైన అటు ఎక్కువ చీకటి ఉంది, డార్క్ ఉంది, అక్కడ లైటింగ్ లేదు. ఇటు సైడ్ అయితే ఎక్కువ లైటింగ్ ఉంది, బాగుంది. ఇది వల్లీదేవి టెంపుల్ క్లోజ్. ఇందాకనే అది క్లోజ్ అంటే ఇది కూడా క్లోజ్ అన్నట్టు. ఇక్కడ చూడండి, మీరు వాటిని టచ్ చేయొచ్చు. స్టోన్స్, లైమ్ స్టోన్ ఉంది కదా, దాన్ని మనం టచ్ చేయొచ్చు. చూద్దాం. చల్లగా ఉంది, చల్లగా ఉంది కదా. ఇది అండమాన్లో భారతంగా ఐలాండ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఆడ కూడా సేమ్ ఇవే లైమ్ స్టోన్స్ ఉంటాయి. ఇదిగోండి, మంచి మంచి ఫొటోస్ వస్తాయి ఇక్కడ. మంచిగా తీసుకుంటారు చాలామంది. ఇదైతే మన సెకండ్ టైము. నాకైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా అనిపించింది, ఏదో పాజిటివ్గా అనిపించింది. సో అట్లానే మళ్ళీ వచ్చిన. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి యాక్చువల్గా 2 ప్లాన్స్ ఉన్నాయి. ఏ ప్లాన్ అవుతుందో చూడాలి. కిందికి అయితే వచ్చేసినాము. హ్యూమిడిటీ గట్టిగా ఉంది ఏందో. సో ఇక్కడ నుంచి ఇప్పుడైతే మనం కేఎల్ టవర్కి అయితే వెళ్తాము. అది ప్లాన్. బేసిక్గా ఏంటంటే మనం గెండింగ్ ఐలాండ్స్కి వెళ్ళేది ఉండే ఇవాళ. పొద్దున కొంచెం లేట్ అయింది. దీని తర్వాత వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు వెళ్ళినా మనం ఏం కవర్ చేస్తామో ఏందో అని ఒక సందిగ్ధంలో ఉన్నాము. ఇప్పుడైతే కేఎల్కి వెళ్ళి ఆ వ్యూ అదంతా చూసేసుకొని
చూద్దాం తర్వాత ఏది చేద్దాం ఏంది అనేది. గెంటింగ్ వేయాలంటే పర్సనల్గా నాకు అంత ఉత్సాహం కూడా లేదు, బట్ అనుకున్నా ఉండే ఇవాళ బాటు ప్లస్ గెంటింగ్ కవర్ చేద్దామని. బాటు ప్లస్ స్కేల్ కవర్ చేస్తున్నాం ఇంకా. సో మీ అందరికీ ఒక చిన్న ఉపయోగపడే టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం రిటర్న్ క్యాబ్ బుక్ చేస్తున్నాం కదా, పైన మెట్ల పై నుండి బుక్ చేస్తే 50 రింగెట్స్ చూపెట్టింది. మన ఆ మెట్ల కింద నుంచి చూపిస్తే 37. జస్ట్ మనం ఆ కమాన్ మన మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, బయటికి వస్తే 17, ఆ గేట్ బయటికి వెళ్తే 17. అంత ఫరక్ ఉంది. క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం బయటికి వచ్చి బుక్ చేసుకుంటే బెస్ట్. బుక్ చేసుకోవాలి. రైట్, ఫైనల్లీ మనం ఇప్పుడైతే కేఎల్ టవర్ దగ్గరికి అయితే వచ్చినాం. వెనక కనబడుతుంది కదా, సేమ్ అదే స్ట్రక్చరు. సో పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కేఎల్ టవర్ని ఏమంటారంటే కౌలాలంపూర్ టవర్ అంటారు. ఇనిషియల్గా దీన్ని ఏంటంటే మన టీవీ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసేవాళ్ళంట. రాను రాను ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనకు కౌలాలంపూర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ కేఎల్ టవరే. పెట్రోనస్ టవర్, కేఎల్ టవర్, బాటు కేవ్స్, ఈ 3 మెయిన్ అట్రాక్షన్స్ అన్నమాట. సో ఇది 421 మీటర్స్ హైట్ అయితే ఉంటుంది. ఐ థింక్ వరల్డ్లోనే 7th టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ టవర్ అన్నమాట. సో ఇది దీంట్లో ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. పైకి వెళ్ళి చూద్దాము ఎంతెంత ఉంటాయి, ఏంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది పైకి వెళ్ళి తెలుసుకుందాం. పైకి అయితే వచ్చేసినాము, ఫస్ట్ ఫ్లోరు. అండ్ ఇక్కడ మనకు రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంతసేపు గేమ్స్ ఆడారు చాలామంది, ఇంకా అక్కడక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. సో ఇది. అండ్ ఇక్కడ మనకు టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మన కేఎస్కి ఉంటుంది కదా, మనం డైరెక్ట్ వెళ్ళి టికెట్ తీసేసుకోవచ్చు. అండ్ అక్కడ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ ప్రైసింగ్ చూపిస్తాం మీకు, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనకి ఎక్కడెక్కడ ఏముంది ఏంటి అనేది. స్కై డెక్ ఆ పైన చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ప్రైసింగ్ అయితే ఉంది. 3 ప్యాకేజెస్ ఉన్నాయి. టవర్ వాక్, అబ్జర్వేషన్ డెక్, స్కై డెక్, స్కై బాక్స్. ఇంకా బడ్జెట్ బట్టి టవర్ వాక్ అయితే 40 రింగెట్స్ ఉంది. ఇది అబ్జర్వేషన్ డెక్ అయితే 60 రింగెట్స్ ఉంది. అండ్ స్కై డెక్ అయితే 110. ఇది యాడ్ ఆన్ అన్నమాట. స్కై బాక్స్ అనేది ఫోటో తీసుకోవడం కోసము 10 రింగెట్స్. స్కై డెక్ ప్లస్ ఫోటో తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ నా దృష్టిలో అయితే. ఇక్కడి నుంచి చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉంది ఏంది అనేది. చాలా పొడవు ఉంది, అసలు దూరం నుంచి చూస్తే అంత అనిపించలే కానీ చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ మొత్తం మనకు పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. దీని చుట్టూ మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో, అది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిరంట. అది ఇప్పుడు టాలెస్ట్. టికెట్ తీసుకున్నాము, స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్. ఆ బాక్స్ ఏంటంటే మనం ఫొటోస్ దిగడానికి అన్నమాట. మొత్తం మన మలేషియా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. 240 రింగెట్స్. థ్యాంక్ యూ. టవర్ వాక్ ఇటు సైడు అండ్ అబ్జర్వేషన్ డెక్ ఇటు సైడు. లైన్ కూడా బాగానే ఉంది. ఇదేదో బాగుంది. పోతూనే ఉంది, సౌండ్ వస్తుంది కాకపోతే తెలుస్తుంది. T05 అన్నాడు, అది T08, T010. ఏ ఫ్లోర్కి వెళ్తున్నాం, ఏం జరుగుతుంది? పోతుంది. అదేదో స్విచ్ ఎత్తిండు, పోతూనే ఉంది. చెవులు గడ్డలు కడుతున్నాయి. అవుతుందా బిల్డింగ్ అంటుంది. ఫ్లైకి ఇలా పైకి హై ఆల్టిట్యూడ్కి పోతే ఎట్లుంటుంది? పైకి వచ్చినాక మరి ఇప్పుడు రిలీజ్ చేసుకోవాలి. హై కిచెన్లోకి వచ్చేసిన. ఫైనల్గా వచ్చేసాము. TH05 స్కై డెక్. హలో వెల్కమ్. థ్యాంక్ యూ. 2 టికెట్ ఇచ్చారు ఇంకొకటి. ఓరే అరే 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 వావ్ వా ఏమనుందా బాబా బాబా. నెక్స్ట్ లెవెల్, సూపర్ వ్యూ, వేరే లెవెల్ అమ్మా. పైకి వచ్చేంత వరకు ఏముంటుందిరా ఏందో అని అనుకున్నాం, బట్ ఓకే ఉంది, బాగుంది, కొంచెం ఉంది, బాగానే అనిపిస్తుంది. అంటే నిన్న నుంచి మొత్తం కింద నుంచే చూస్తున్నాం కదా, పైనుంచి బాగుంది మొత్తం ఈ హైరైజ్ బిల్డింగ్స్. ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది చెప్పాలనుకుంటే, చల్లగా కొంచెం ఫాగీగా బాగుందని అనమాట. ఇక్కడైతే ఒక స్కై బాక్స్ ఉంది కదా, అది స్కై బాక్స్ 2, మనది స్కై బాక్స్ 1, 1356 టోకెన్ నెంబరు. ఇందాక మీకు ఈ బిల్డింగ్ చూపెట్టినాను కదా, ఇది మెరిడెక్ 118 అంట దీని పేరు. సో ఇది ఇప్పుడు మలేషియాలోని టాలెస్ట్ బిల్డింగు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఓపెన్ అవ్వలేదంట. వ్యూ అయితే చాలా బాగుంది. ఎప్పుడైతే మనం వెళ్దాం పదండి స్కై బాక్స్ దగ్గరికి. స్కై బాక్స్ దగ్గరికి పోదాం, ఫోటో తీసుకుందాం, మళ్ళీ టోకెన్ పోతుంది. ఇటైతే ఇది ఉంది కదా, అండ్ ఇంకొక సైడ్ మనకు పెట్రోనస్ టవర్స్ ఉంటుంది. ఆ స్కై బాక్స్లో ఒక సైడ్ ఫోటో దిగితే పెట్రోనస్ టవర్స్ వస్తాయి,
ఒక సైడ్ దిగితే మనకు ఈ కొత్త 118 బిల్డింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. చాలామంది దీని బ్యాక్గ్రౌండే తీసుకుంటారు, మనం కూడా అదే తీసుకున్నాము. ఇంకా టైం అయితే ఉంది. ఇక్కడ మనకు బోర్డు కనబడుతుంది కదా, 1317 నడుస్తుంది. ఇప్పుడు 1316 1317 నడుస్తుంది. ఇదే మన స్కై బాక్స్. ఇంకొక 20-30 పేర్లు అయితే ఉన్నాయి. అవి అయిపోయాక మనం వెళ్తాం. ఇది మన పెట్రోనాస్ ట్విన్ టవర్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఈ సైడ్ మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, అండ్ ఈ సైడ్ మొత్తం చిన్న చిన్న ఇల్లులే ఉన్నాయి. అక్కడ ఒక ఫౌంటైన్ కూడా కనిపిస్తుంది నాకు దూరంగా, బాగుంది. చుట్టూ కొండలే ఉన్నాయి, చూసుకుంటే మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే చుట్టూ మౌంటైన్సే ఉన్నాయి. సో అక్కడ చూసుకోవచ్చు. అక్కడ వర్షం పడుతుంది, మన సైడ్ వస్తుంది. నెక్స్ట్ మనం తడవబోతున్నాం, రెడీగా ఉండాలి. ఇది ఒక వింత పైన మనకు వచ్చినందుకు ఎక్స్క్లూజివ్ అన్నమాట, యాడ్ ఆన్. ఇది ఒకటి చూడవచ్చు. ఇప్పుడు మనం చిన్నగా అక్కడ పడుతుంది, ఇటు వస్తుంది చూడండి వర్షం, మనం కూడా తడుస్తాం. అటు ఫాగా అది కూడా వర్షం అర్థమైతలేదు. ఏడొచ్చింది, చిన్న రెయిన్బో ఫామ్ అవుతుందా, అంత కనబడదులే మనకు. మన దగ్గర కూడా చినుకులు పడుతున్నాయి, బట్ మనం దీని కింద ఉన్నాం. దీని కింద ఉన్నాం కాబట్టి అంత తెలియట్లే, కానీ చినుకులు పడుతున్నాయి, వర్షం. వెయిట్ చేస్తున్నాము, ఉంది ఇంకా లైన్ అట్లనే. దరిద్రం జేబులు ఉంటే ఎవడేం చేయలేడు. వర్షం పడుతుంది కదా, మొత్తం క్లోజ్ చేసేసారు, కిందికి పోమంటారు. మరి పైసలు కట్టినా అవి వస్తాయా రావా అనేది తెలియదు, కిందికి పోయినాక తెలుస్తుంది. ఘోరంగా పడుతుంది వర్షం, అందరిని పంపించేస్తారు కిందికి. ఇదే మన స్కై బాక్స్ అబ్జర్వేషన్ డెక్. చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. అబ్జర్వేషన్ డెక్ అంటే మీకు చుట్టూ గ్లాస్ ఉంటుంది, అండ్ అక్కడక్కడ ఇలాంటి ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి. దాంట్లో నుంచి మనం సిటీ వ్యూ చూస్తాం, గంతే. నేను అదే రికమెండ్ చేస్తాను, ఇదైతే ఏముంది గ్లాస్ నుంచి చూసుడు ఎందుకు, ఇక దూరం నుంచి చూడవచ్చు దాని బదులు. ఈ అబ్జర్వేషన్ డెక్లో అంత కాస్ట్ అయితే ఏం లేదు, పైనే బాగుండే. ఇఫ్ ఉంది మనకు బడ్జెట్ ఉంది అనుకుంటే అదే చూసుకోండి, లేదంటే ఇక్కడి నుంచి అసలు ఏం ఫీలింగ్ రావట్లేదు, పెద్ద ఏదో చూస్తున్నాం అన్నట్టుగా. ఒక రౌండ్ వేసుకొని కిందికి వెళ్దాం. కనబడుతుంది కానీ అంత క్లారిటీ లేదు. సో ఇక్కడ మనకు వాల్ పైన అయితే వరల్డ్ టాలెస్ట్ టవర్స్ది ఒక లిస్ట్ ఇచ్చిర్రు విత్ ఫొటోస్. టోక్యోలో స్కై ట్రీ, గ్వాంగ్జూ ఇది చైనాలో ఉంది, ఇది కెనడాలో ఉంది టవరు. రష్యా, చైనా, ఇరాన్లో కూడా ఉంది ఒకటి, ఓకే. మలేషియా, చాలా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, దీంట్లో మనకి ఇంకా బార్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, 360 వ్యూ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్కి అయితే మీకు ఇక్కడ స్కోప్ ఉంటుంది. టైం పెట్టుకొని నిమ్మలంగా ఒక హాఫ్ డే ఉన్నారు అని అంటే ఫుల్గా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్స్ వచ్చేసేయండి, బాగుంటుంది వ్యూ అయితే. నీళ్ళు పడుతున్నాయి, కనిపిస్తుందో లేదో, భలే ఉంది అసలు వర్షం. స్కై బాక్స్ చేయలేదు, రీఫండ్ అయితే ఇవ్వలేదు, దానిపైన స్టాంపింగ్ చేసి ఇచ్చారు. కావాలనుకుంటే రేపు పొద్దున మీరు మళ్ళీ రండి, వచ్చే యాక్టివిటీ చేసుకోండి అని చెప్తున్నారు. రేపు పొద్దున వస్తామా రామా అనేది అయితే కన్ఫర్మ్ లేదు, ఎందుకంటే అలా వెళ్ళాలి. ఇక ఇవే ఈ ఒకటి రెండు చూసుకుంటే అయితే ఉండలేం కదా. అయినా వర్షం పడుతుంది కదా అని కాఫీ తీసుకుందామని వచ్చిన. మన మ్యాక్సిమం ఏంటంటే మలేషియాలో మనకు బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. కేఎల్ టవర్ లోపల. आपका नाम क्या है भाई? मोहम्मद रसेल हुसैन. इधर बहुत अच्छा है, बहुत इंडिया आदमी आता है इधर में, देखता है. हुसैन रूम लेने उन्नाడు. इधर में घूमता है. जो आदमी आएगा इधर में बहुत ఎంజాయ్ करेगा. కానీ ఏ మాట కామాట పైన ఫోటో మిస్ అయినా నో ప్రాబ్లం, కానీ కింద వర్షము వ్యూ, చేతిలో కాఫీ, పక్కన ఒక మనిషి ఉంటే ఫ్రైడే ఖచ్చితంగా వర్షం పడుతుంది అంట. సో అందుకని టికెట్స్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. మీరు ఏంటనంటే ముందర రావడానికి ట్రై చేయండి, ముందు వస్తే థ్యాంక్ యూ సో మచ్ అవుతుంది. అప్పుడు లేదనంటే ఇట్లనే పండుగ అయిపోతుంది, మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు మనం యాడ్ ఆన్ తీసుకున్నాం, ఫొటోస్ దిగలేదు, రేపు ఎట్లనే రాము అంటే అది బొక్క అన్నట్టే. మన కేఎల్ టవర్ దగ్గర నుంచి అయితే మనం ఇప్పుడు చైనా టౌన్కి అయితే వచ్చేసినాము. మార్కెట్ అన్నమాట, బేసిక్గా నైట్ లైఫ్, మార్కెట్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. మెయిన్ మార్కెట్. ఎంత పడిందంటే మనకు 15 రింగెట్స్ తీసుకున్నారు, ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది. 8 రింగెట్సే చూపెట్టింది, మేము డైరెక్ట్ మాట్లాడుకొని వచ్చేసినాము. సో ఇది వెళ్దాం పదండి. చైనా టౌన్, జాగాగన్ పెట్లింగ్ స్ట్రీటు, ఇదే చైనా టౌన్ అని కూడా పిలుస్తారు. ఫేమస్ మార్కెట్ అన్నమాట. మీరు ఏమైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. సో చూపిస్తాం మీకు స్టార్ట్ టు ఎండ్ వరకు ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి ఏంది అనేది.
సో స్టార్టింగ్లో అయితే మనకు బ్యాగ్స్ లగేజెస్ ఇవన్నీ కనబడుతున్నాయి. సో ఇక్కడ మన ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి. 90 రింగెట్స్, 100 రింగెట్స్, 180 రింగెట్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు, బాగుంది. మీరు బార్గెన్ కూడా చేయొచ్చు కావాలనుకుంటే. అండ్ స్నీకర్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఎవ్రీథింగ్. ఫస్ట్ కాపీ ఉన్నాయి, సెకండ్ కాపీ ఉన్నాయి, థర్డ్ కాపీ ఉన్నాయి. అవి కూడా చూసుకోవాలి. ఇంకా మీరు ఇక్కడ స్నీకర్ స్టోర్ ఉంది. షూస్ది రికార్డ్ చేస్తా అంటే వద్దు అంటుండు. సో అంతే, ఇంకా అంతా సెకండ్ నెంబర్ మాల్ కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా చూపెట్టుకోవడానికి ఇష్టపడరు. బ్యాగ్స్ బాగున్నాయి, వాచెస్, బెల్ట్లు, వాచ్లు, షూస్ బాగున్నాయి, రంగురంగులు. ఇవి టాయ్స్, బొమ్మలు పిల్లలకి. హలో, నైస్. ఇంకా టీషర్ట్స్, లవ్ మలేషియా. ఈ బ్యాగ్స్ 10 రింగెట్స్ ఈచ్, RM10. నైస్. ఇటు కూడా మొత్తం ఇవి ఉన్నాయి ఆల్మోస్ట్ టీషర్ట్స్. ఇవేంది, బ్రాస్లెట్స్, డిఫరెంట్ బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయి. రింగులు, బ్రాస్లెట్లు, వాచెస్. ఏంటంటే వీడియో తీస్తుంటే వద్దు అంటుర్రు, కొంచెం అటు ఇటుగానే ఉంది. మెయిన్ కొన్ని ఉంటాయి కదా వాచెస్ దగ్గర కానీ, మన స్నీకర్స్ దగ్గర కానీ వీడియో అనగానే వచ్చేస్తారు మన దగ్గర, వచ్చేసినట్టుగానే వద్దు అనుకుంటా. టీషర్ట్లు తీసుకుంటావు ఏమన్నా? మరి బేరం చేయి, బాగుంది కలర్ఫుల్గా. సెంటర్ వరకు అయితే వచ్చేసినాము. అండ్ ఇటు మనకు ఒక రైట్ ఒక రోడ్డు, లెఫ్ట్ ఒక రోడ్డు అయితే ఉంది. నిజంగా నాకు ఒక బ్యాగ్ తీసుకోవాలనిపిస్తుంది ఈ డిజైన్ చూస్తుంటే, కానీ 2 బ్యాగులు ఏం చేసుకోవాలి? అండ్ ఫ్లైట్లో కూడా మనల్ని ఒకటే అలో చేస్తారు. స్టార్టింగ్లో బాగుంది కదా అక్కడ మనం చూసిన దగ్గర, అవి ఈ బ్యాగ్ కొంచెం పాష్ ఉన్నాయి. బ్యాగ్లు అయితే చాలా చీప్. పెద్ద ఉందిగా మార్కెట్, హార్డ్ వర్క్ ఉంది. నీ ఒపీనియన్ చెప్పు, మనల్ని ఎందుకు షూట్ చేయనిస్తలేరు? షూట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మరి ఎక్కడ ఎవరు చూస్తారో తెలియదు కదా. ఇదంతా కౌంటర్ ఫీట్ అనమాట. అంటే ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఒక ఇక్కడ ఉన్న బ్యాగ్స్ ఒక్కొక్క బ్యాగ్ కాస్ట్ వచ్చి 40,000 50,000 ఉంది అనుకో, వీళ్ళది 300 600 700కి అమ్మేస్తారు అనమాట. సో అందుకని కౌంటర్ ఫీట్స్ అనేది, ఇవన్నీ కౌంటర్ ఫీట్స్ కాబట్టి వాళ్ళు తీయడానికి వీడియోలు ఒప్పుకోరు వాళ్ళు. అంటే బేసిక్గా ఇన్ఫర్మేషన్ మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది అయితే చూపిస్తున్నాము. అండ్ అంతే, ఇంకా మరీ ఒక్కొక్క స్టోర్ లోపలికి వెళ్ళి గుసాయించుకొని అన్ని ప్రోడక్ట్లు అయితే చూపెట్టలేము. స్ట్రీట్ ఎండ్ ఇదే, ఇంకా అటు సైడ్ కూడా వెళ్దాం ఆపోజిట్, అప్పుడు మొత్తం స్ట్రీట్ కవర్ చేసినట్టు అయింది. ఇంకా ఒక్కొక్క స్టోర్ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. అందరూ అయితే రికార్డ్ చేయనిస్తలేరు, వర్షం కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే, బాగానే ఉంది మార్కెట్, వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేసు. బార్గెన్ చేయండి మంచిగా. ఇది ఇంకొక సందు, చిన్న సందులోకి వచ్చినాం. పర్ఫ్యూమ్స్, సన్ గ్లాసెస్ మ్యాక్సిమం. టీషర్ట్స్ కూడా ఉన్నాయి, తీసుకుంటున్నావుగా. ఈ మార్కెట్లో 70 to 80% మన ఇండియన్స్, బంగ్లాదేశ్, నేపాల్ మొత్తం వీళ్ళే. ఇంకా వీళ్ళదే ఉంది మార్కెట్ అంతా. లోకల్స్ తక్కువ కనబడుతారు, వీళ్ళు ఎక్కువ కనబడుతారు ఇక్కడ. నాకేంటంటే ఒకటి ట్రావెల్ అడాప్టర్ కావాలి, ఇది తీసుకున్నాము. సో ఇది వచ్చేసి మనకు 40 రింగెట్లు పడుతుంది. 40 అంటే అరౌండ్ మనకు ఎంత వేస్తా చూసుకోండి స్క్రీన్ పైన. ఇదేంటంటే మ్యాండేట్, నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, బట్ ముగ్గురం ఉన్నాం కదా, ముగ్గురికి ప్రాబ్లం అవుతుందని ఇంకొకటి కొన్నాము. దీనికి ఏంటంటే ఇక్కడ మనకు టైప్ సి కూడా ఉంది. ఇదెంత పడుతుంది? 30. మార్కెట్ ఎండ్కి అయితే వచ్చేసినాము. సింపుల్గా చెప్తానండి. సో ఒకవేళ మీరు మలేషియా వచ్చినప్పుడు ఏదైనా షాపింగ్ చేసుకోవాలి అని అనుకుంటే వచ్చేసేయండి, కళ్ళు మూసుకొని. 2 నెంబర్ ఉంటుంది. ఆనెస్ట్ ఏంది, ఒరిజినల్ బ్రాండ్స్ అయితే ఉండవు, కాపీలు అయితే ఉంటాయి. వాళ్ళు చెప్తారు, చాలా చెప్తారు రేటు, బట్ మీరు తగ్గించుకుంటే మాత్రం మంచి రేట్లలో బార్గెన్ చేసుకొని తీసుకోండి. మీకు టీషర్ట్స్ కానీ, షూస్ కానీ, లగేజ్ బ్యాగ్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, లైక్ A to Z అయితే దొరుకుతున్నాయి. డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను షాపింగ్. మలేషియా ఒకవేళ మీరు కోలాలంపూర్లో ఉన్నప్పుడు షాపింగ్ చేయాలి అని అనుకుంటే చీప్ అండ్ బెస్ట్ షాపింగ్. సో ఇక్కడికి వచ్చేసేయండి, పెట్లింగ్ స్ట్రీట్, చైనా టౌన్, 1 నెంబర్.
సో అదన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.